ఇంకా ఏం కర్రీ చేస్తున్నావు? నిన్ననే పప్పు చేసినావా? మళ్ళా పప్ప చేస్తే ఒకటే కూర చేస్తేనే ఉండాలి, లేకపోతే చేయనే చేయొద్దు. ఇక మళ్ళా సంవత్సరం దాకా ముట్టుకోద్దు దాన్ని. రేపు పెసరపప్పు వండు, తర్వాత శనగపప్పు వండు, ఆ తర్వాత కూరగాయలు వస్తాయి. కూరగాయలు లేవు కదా, అందుకే పప్పు అయితే చేసేస్తున్నా. ఈరోజు ఎర్రపప్పు టేస్ట్ బాగుంటది. మాదైతే ఈరోజు ఎర్రపప్పు. మీరేంటిది? ఎర్రపప్పు కర్రీ చేయాలి. ఎర్రపప్పు కర్రీ బాగుంటది. చారే మంచిగా, చారేం బాగుండదు. నాకు చారే మంచిగా. నువ్వు ఎప్పుడు చేసినావు ఎర్రపప్పు చారు? పెళ్లికి ముందు చేసేది కదా. అప్పుడు ఉన్నాను, అందుకే అంత బక్కగా ఉన్నావు చేసి. ఎండాకాలం కర్రీలాగా వేసి ఏంది నువ్వు చాలా వేసి ముద్దకోవచ్చు.